ఓకేనా భయ్య. ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందామంటే దేవరకు సంబంధించి ఆ సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది. సో అది అండ్ మనకు డబల్ ఇస్మార్ట్ సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఇది ఈ రెండు విషయాలు ఈ వీడియో మాట్లాడుకుందాం, ఎంతో కొంత మాట్లాడుకుందాం. మరి ఫుల్గా నేను ఏం చెప్పట్లేను, నాకు తెలిసిన ఈ ఒక రివ్యూ రియాక్షన్ అనుకుంటే మీ ఇష్టం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టాపిక్లోకి వెళ్తే దేవర్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ సాంగ్ అనేది ఎలా అనిపించింది ఒకటే చెప్తున్నాను. ఇప్పుడు కనుక సాంగ్ మీకు ఎక్కకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో చాలా బాగా ఎక్కుతుంది. ఎందుకంటే దట్టు మన ప్లస్ ఏంటంటే మన ఎన్టీఆర్ గారు, మీకు తెలియదు గారు, మన ఎన్టీఆర్ గారి ఫిలిమ్స్లో సాంగ్స్ ఎలా ఉంటుందో మీకు తెలియదు కాదు, నేను కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. సో ఓకే, ఈ సాంగ్ అనేది ఎలా ఉందంటే చుట్టమల్లా నచ్చేసావు అనుకుంటా, మంచి ఒక లవ్ మెలోడీ సాంగ్లో ఆ వాటర్ డ్రాప్స్లో అండ్ ఆ లిరిక్స్లో చాలా అంటే చాలా మంచి డీటెయిల్తో పాటు ఒక మంచి ఫీల్ గుడ్ సాంగ్ అనేది నాకైతే అనిపించింది. ఎయిర్ బడ్స్ పెట్టుకొని మీరైతే సాంగ్ వినడానికి ట్రై చేయండి, మీకైతే చాలా బాగా ఒక ఫీల్ గుడ్ సాంగ్ విన్నట్టు అనిపిస్తుంది. అంటే అది నార్మల్గా వింటేనే బాగుంది, ఇంకా అది పెట్టుకుంటే ఇంకా ప్యూర్లీ ఎక్సలెంట్ ఉంటుందని ఇది నా ఒపీనియన్. అండ్ ఈ దేవర అనుకున్న ఫియర్ సాంగ్ అనేది డిఫరెంట్. సో ఇది అనేది ఇంకొక డిఫరెంట్ అని మీకు తెలిసిందే, నేనేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఒక ముక్కలో చెప్పాలంటే సాంగ్ అనేది చాలా బాగా నచ్చింది, ఇది మాత్రం నేను చెప్తాను. అండ్ మీకు ఎలా అనిపించిందో నాకు తెలీదు, నాకైతే బాగా నచ్చింది. అండ్ సెకండ్ సాంగ్ కానీ మంచి మన ఎన్టీఆర్ గారి అన్న లుక్స్ కానీ మన జాన్వీ కపూర్ గారి లుక్స్ కానీ చాలా బాగున్నాయి. చూద్దాం మరి ఇంకా డీప్గా మాట్లాడతలేను, ఏదో నార్మల్గా మాట్లాడుతున్నా. సో ఓకే, ఇక సెకండ్ విషయంకి వచ్చేసరికి ఏంటంటే మన డబల్ ఇస్మార్ట్ సంబంధించి ట్రైలరు. ఈ ట్రైలర్ చూసుకున్నట్టయితే అదే క్లైమాక్స్ పోర్షన్, అంటే అదే క్లైమాక్స్, శివుడి రిఫరెన్స్, మన యాటిట్యూడ్ మన రామ్ పోతినేని గారిది, అదే స్వాగ్ అలానే ఉంది. ఎక్కడ డిఫరెంట్ లేదు, ఎక్కడ కూడా డిఫరెన్షియేషన్స్ అయితే నాకు అనిపించలేదు. అండ్ దట్టు వెనుకను ఆ బ్రెయిన్ వెనుక చిప్ అనేది, సో అదే కాన్సెప్ట్తో వస్తుందని తెలుస్తుంది. కానీ ఇక్కడ మన సంజయ్ దూత్ గారి గురించి మాట్లాడాలంటే అతని పెయిన్ రగించి మన ఇస్మార్ట్ శంకర్ గారి బ్రెయిన్లకు మార్చుదాం అన్నట్టు ట్రైలర్ ఆడడము. సో ఇది మళ్ళీ కొత్తగా ఏదో స్టోరీ కొంచెం డిజైన్ చేస్తున్నట్టు అనిపించింది మన పూరి జగన్నాథ్ గారు. అండ్ దట్టు మన పోచమ్మ అనుకుంటా కొన్ని క్యారెక్టర్స్ అని చెప్పాను కదా, ఆ క్యారెక్టర్స్ని ఇన్వాల్వ్ చేసి ఎటువంటి లింక్ చూపెడతారు అన్నట్టు నేను అనుకుంటున్నాను. అది కొంచెం క్యూరియాసిటీ అనిపించింది. అండ్ ఈ పాయింట్స్ నాకు కొంచెం నచ్చినాయి. అండ్ దట్టు ఇంకొకటి నచ్చిన విషయం ఏంటంటే సాంగ్స్ బాగానే ఉన్నాయి. మరీ అంతలా ఫస్ట్ ఇస్మార్ట్ శంకర్లో వచ్చిన సాంగ్స్ కాకుండా దానికి ఒక మిడిల్ ఏజ్లో నాకైతే ఈ సాంగ్స్ అనేది జస్ట్ ఒకే వేస్లో మంచిగా నచ్చినాయి, అది మాత్రం చెప్తా. అండ్ మన ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే లేకపోతే ఎలా ఉంటుంది అనేది మనం జస్ట్ చూడాలి. కానీ నాకు నచ్చింది ఏంటంటే ఆ రొమాన్స్ ఎందుకంటే బాగా ఎక్కువ రొమాన్స్ పెట్టేసినట్టు అనిపించింది. అది బాగా అంటే మరి దారుణంగా వెళ్ళిపోయింది, ఒక స్టేజ్కి వెళ్ళిపోయింది. అఫ్కోర్స్ మనకు ఇస్మార్ట్ శంకర్లో కూడా ఉంది, కానీ దానికి మించి ఉన్నట్టు అనిపించింది ఈ దీంట్లో. అంత అవసరం లేదన్నట్టు నా ఒపీనియన్. స్టోరీ పర్టికులర్గా బాగుండి ఫిలిం అనేది ఒక మంచి స్టేజ్లో వెళ్ళి అలా క్లైమాక్స్ పోర్షన్కి మంచి ఎండ్ చేసేస్తే మూవీ కమర్షియల్ హిట్ అని మంచిగా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎక్కడికైనా మన రామ్ పోతినేని గారికి ఈ స్కంద ఫిలిం అనేది అంత బ్యాకప్ ఇవ్వలేకపోయింది. సో వారియర్ కూడా అలానే జరిగింది. ఈ ఫిలిం అన్న ఒక మంచి ప్లస్ పాయింట్కి రావాలి మన రామ్ పోతినేని గారికి. అండ్ దట్టు డైరెక్టర్ బై మన పూరి జగన్నాథ్ గారికి కూడా ఆ లైగర్ ఫిలిం ఫ్లాప్ అయింది. సో ఈ ఫిలింతో ఉన్న వీళ్ళిద్దరూ ఒక స్టేజ్కి వెళ్ళాలని నేను కోరుకున్నా. ఎనీవేస్ నాకైతే మన అలీ గారి కామెడీ కావచ్చు అంతా నచ్చలేదు. ఒక క్రింజ్ వేలో, ఒక నార్మలిష్ వేలో అనిపించింది. ఇంకా ఎంటైర్గా నేను అందరి క్యారెక్టర్స్ మాట్లాడలేను, నాకు చూసిన పోర్షన్స్లో కొన్ని అలా అనిపించినాయి అని చెప్తున్నాను. అండ్ ఇంకా మన సంజయ్ దూత్ గారి క్యారెక్టర్ గురించి చెప్పాలంటే విలనిజం అంత సెట్ లేదు, అంటే అంతలా యూజ్ చేసుకున్నట్టు లేదనిపించింది. లైక్ మన కేజీఎఫ్ 2లో చూసుకొని మన సంజయ్ దూత్ గారిని ఎలా వాడుతున్నారు. సో ఇంకా ఏంటంటే మన లియో ఫిలింలో చూడండి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఎలా వాడిలో. సో దీంట్లో అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది నాకు అనిపించలేదు, అంత బ్యాక్గ్రౌండ్ అంటే ట్రైలర్లో చూశాను, అంతా మన సంజయ్ దూత్ గారిని చూపెట్టే విలనిజంలో అనుకుంటుంది, అంతా ఒకే షోలో అనిపించింది. సో అది నాకు అంతలా ఎక్కలేదు. ఇది నా పర్సనల్గా రియాక్షన్ కూడా అనుకుంటారు, ఏమనుకుంటారు మీ ఇష్టము, మీకు ఎలా అనిపించింది నాకు తెలీదు. సో ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్స్ మన డబల్ ఇస్మార్ట్కి సంబంధించి ట్రయల్. ఇంకా ఎవరున్నారు అంతే, నాకు తెలిసి అందరిని కవర్ చేసాను అనుకుంటా. ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయితే లెట్ మీ ది కామెంట్ భయ్యా. అండ్ ఓవరాల్ డబల్ ఇస్మార్ట్ శంకర్ సంబంధించి ట్రయల్ ఒక యావరేజ్ అంటే అనిపించింది. చూద్దాం మరి నెక్స్ట్ మనకు ఆగస్టు 15కి
ఈ సినిమా అనేది ఒక మంచి ప్లస్ పాయింట్ అయ్యి ఒక మంచి నార్మల్ కమర్షియల్ హిట్ అన్న ఒక మంచి హిట్టే కావాలా, సూపర్ హిట్ అన్న ఒక బ్లాక్ బస్టర్ అని కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన ఇద్దరికి పొడి జగన్నాథ్ గారికి, రాంపోతుని గారికి అందరికి మంచి ఒక బ్యాకప్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇదనమాట ఓవరాల్గా నేను చెప్పాలనుకున్న వీడియోలో పాయింట్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ కూడా. అండ్ దట్స్ వీడియో మళ్ళీ మరిన్ని మంచిగా వస్తున్నాం. దట్స్ టాటా గైస్.